హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు న్యూ ఇయర్ కదా! ఎక్కడైనా కొత్త ప్లేస్‌కి వెళ్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటే ఒక ప్లేస్ అయితే మాకు దొరికింది. అక్కడికెళ్ళాక చూపిస్తా ఏంటి. వచ్చేసాం. మేము ఇన్ని రోజులు చెన్నైలో ఉన్నా సరే ఈ ప్లేస్ మాకు తెలీదు. కొద్ది రోజుల ముందే తెలిసిందనమాట సెర్చ్ చేసినప్పుడు. ఆ ప్లేస్ ఏంటా అనుకుంటున్నారు కదా! దక్షిణ చిత్ర అనమాట. ఇది ఈసీఆర్ రోడ్‌లో మనకి గీతం రెస్టారెంట్ పక్కనే ఉంటుంది. కార్లు, బైకులు చాలా ఉన్నాయండి. ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి చాలా మంది వచ్చినట్టున్నారు. పదండి లోపలికెళ్ళి చూద్దాం మరి. దక్షిణ చిత్ర అనేది బాగా ఫేమస్ అండి. ఇక్కడ మాకు రీసెంట్‌గా తెలిసిందనమాట. సౌత్‌లో మన ఓల్డ్ హౌసెస్ ఎలా ఉండేవి, మన కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇవన్నీ హౌసెస్ లోపల చూపిస్తారు. కల్చర్ ఎలా ఉంటది, ఏంటి అని చెప్పి ఈ హౌసెస్ ద్వారా మనకు తెలియజేస్తున్నారనమాట. టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి ఇక్కడ 150 రూపీస్ అలా పడింది. టికెట్ రేట్స్ కూడా తక్కువే ఉన్నాయి అనిపించింది నాకైతే. మాకు ముగ్గురికి కలిపి కూడా 400 తీసుకున్నారనమాట. చిన్నపిల్లలు 5 ఇయర్స్ బిలో వాళ్ళకైతే ఏం లేదనమాట టికెట్. ఆ పై ఉన్న వాళ్ళకే చాలా బాగా రీజనబుల్ అనిపించింది నాకు. ఎంట్రన్స్ లోనే మనం టికెట్ చెక్ చేసి లోపలికి పంపించేస్తారు. వెళ్ళగానే మొత్తం షాపింగ్స్ అందరూ హ్యాండ్ మేడ్ తో చేసినవి అన్ని ఇక్కడ పెట్టుంటారనమాట. షాప్స్ లాగా. ఇక్కడైతే ఫస్ట్ వెళ్ళంగానే మాకు క్లాత్స్ కనిపించాయి. అంటే ఉలెన్ ఉంటాయి కదా అవి అనమాట. టేబుల్ మీద వేసుకునేవి, చిన్నపిల్లల మిడ్డీలు, ఫ్రాక్స్ ఇవన్నీ నేను చూశాను. రీజనబుల్ గానే ఉన్నాయి ప్రైజెస్ కూడా. ఈయనైతే మన తెలుగు ఆయన అనమాట. తెలుగు చక్కగా మాట్లాడేస్తున్నాడు. క్లాత్ అయితే చాలా వెయిట్ ఉంది పట్టుకున్నప్పుడు. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి, కొంచెం కొత్తగా డెకరేట్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి చూశాను. మా పిల్లలకి ఒక ఫ్రాక్ చూసాను. ఇంకా ఇక్కడ మా పిల్లలు కూడా నాలాగే అనమాట. ఏదైనా ట్రై చేస్తే చూడు ఎంచక్కా ట్రై చేస్తుంది మా పిల్ల. చాలా బాగుంది, తీసుకుందామా అని అంటుంది. ఇంకా లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఎంట్రన్స్ ఇదే అనమాట. ఇవన్నీ మట్టితో చేశారు. ఓల్డ్ స్టైల్లో ఎలా ఉండేవో అవన్నీ ఇప్పుడు చేసి ఇక్కడ పెట్టారనమాట. ఆర్ట్ లాగా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది ఇవి చూసినప్పుడు. కొంచెం ఓల్డ్ డేస్కి వెళ్ళినట్లు అట్లా అనిపించింది. మనకి ఎలాగో తెలియదు కదా ఓల్డ్ డేస్ ఎలా ఉండేవి ఏంటి అని చెప్పి. ఇక్కడైతే మనం నిజంగా చూసినట్టే అనిపిస్తుంది. స్టార్టింగ్ లోనే ఇలా మట్టితో చేసిన వినాయకుడిని పెట్టారనమాట ఇక్కడ. ఇంకా అందరూ బొట్టు పెట్టుకేసుకొని ఇంకా లోపలికి వెళ్తూ ఉంటారు చాలా మంది. ఇక్కడ క్రిస్మస్కి వేసిన సెట్ సెలబ్రేషన్స్ చేసి ఉంటారు కదా, ఆ సెట్ అలాగే ఉంది. మా పిల్లలైతే కాసేపు ఆడుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే మేము వెళ్ళే టయానికి ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. ఇది తమిళనాడు వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అంట. నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు. మేబీ తమిళనాడు వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఓల్డ్ డేస్ మాకు బయట తెలియలేదు కానీ లోపల వచ్చి చూస్తే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎంత మంది ఉన్నారు, ఎక్కువ ఫారినర్స్ కూడా ఉన్నారంటే. ఎంత బాగా వీడియోలు తీసుకుంటున్నారో వాళ్ళ డ్యాన్స్ అయితే వీళ్ళు. ఇంకా ట్రెడిషనల్ డాన్స్ చూసుకొని ఇక్కడ ఒక ఆటోలో ఒక ఫ్రంట్ అద్దం లాగా పెట్టారనమాట. ఇక్కడ అందరూ ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. మా పిల్ల ఆ మ్యూజిక్ వింటుంగా డాన్స్ ఏస్తూనే ఉంది ఇక్కడ కూడా. నేనైతే అరిస్తే కొంచెం కామ్ అయిపోయింది. ఇంక ఇక్కడ స్టార్టింగ్‌లోనే మొత్తం షాపింగ్ పెట్టారనమాట. అన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ అండి. అంటే హ్యాండ్‌తో చేసినవే అనమాట. ఇంకా ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు చేత్తో చేసినవే అనమాట. గాజులు కానీ, దండలు కానీ, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ రాళ్ళతో, స్టోన్స్, మట్టి కొండలు అన్నీ చాలా బాగున్నాయి.
ఇంకా షాప్స్ అన్నీ దాటుకొని ఇంకొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు మన సౌత్ కల్చరు, సౌత్‌లో హౌసెస్ ఎలా ఉండేవి ఓల్డ్ డేస్‌లో అనేవి మొత్తం ఇక్కడ నుంచి చూపిస్తున్నామనమాట. ఇక్కడ నుంచి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా స్టార్టింగ్‌లోనే ఉంటుంది తమిళనాడు అని చెప్పి రాసుంటారు. తమిళనాడులో ఇంకా హౌసెస్ ఎలా ఉంటాయి ఓల్డ్ డేస్‌లో అని చెప్పేసి ఇంకిలా చూపిస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ మనకి బయట అలా ఉంటుంది కానీ లోపల వాళ్ళు వాడిన వస్తువులు, ట్రంకు పెట్టెలు, ఓల్డ్ డేస్‌లో ఉన్న వస్తువులన్నీ ఇక్కడ మ్యూజియం లాగా పెట్టారనమాట. తమిళనాడులో ఇక్కడ ఇదొక ప్లేస్‌లో ఉండే హౌస్ అనమాట. చిట్టినాడు హౌస్ అంటారు కదా! ఆ హౌస్ ఎలా ఉండేది అని చెప్పి మనకి ఇలా చూపిస్తున్నారు. లోపల మొత్తం వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళు వాడే వస్తువులు, వాళ్ళు ఉండే విధానము, వాళ్ళు ఎలా ఉండేవారు అవన్నీ ఇక్కడ చూపిస్తున్నారనమాట. చూసేయండి. ఇప్పుడైతే కేరళ హౌసెస్ మొత్తం ఎలా ఉంటాయి, వాళ్ళు విధానం ఎలా ఉంది, వాళ్ళ ఓల్డ్ డేస్లో వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తున్నారు అనమాట. స్టార్టింగ్లోనే మనకు అర్థమైపోతుంది. మనం వీళ్ళ హౌసెస్ ఈజీగా కనిపెట్టేయచ్చు. ఎలా అంటే కొబ్బరి చెట్ల ద్వారా అనమాట. తమిళనాడు హౌసెస్ చూసినప్పుడు ఎక్కడ కొబ్బరి చెట్టు కనిపించలేదు. మనము ఇలా కేరళ సెట్స్ దగ్గరికి వచ్చినప్పుడు కంపల్సరీగా కొబ్బరి మొక్కలని చాలా ఉన్నాయి. బయట చూడడానికి మాత్రమే వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి అని చూపిస్తున్నారు. లోపల మొత్తం మ్యూజియం లాగా సెట్ చేశారనమాట. అంటే వాళ్ళు ఓల్డ్ డేస్లో ఏమేమి యూజ్
యూజ్ చేశారు వస్తువులు, వాళ్ళు వాడిన ఇంకా వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది అవి మాత్రమే చూపిస్తున్నారు అనమాట. ఇప్పుడైతే మొత్తం కేరళ టూర్ చూసేసేయండి మరి. ఇప్పటిదాకా మనం కేరళ హౌసెస్ అన్నీ చూసేసాం కదా. ఇప్పుడైతే కర్ణాటకకి వచ్చేసాము. ఇప్పుడు ఇలా వీళ్ళ జీవన విధానం ఏంటి, వీళ్ళు వాడిన వస్తువులు ఏంటి, వీళ్ళ హౌసెస్ ఎలా ఉండేవి ఇవన్నీ చూపిస్తున్నారు అనమాట. చూసేయండి. వీళ్ళ హౌసెస్ అన్ని రాళ్లతోనే కట్టారనిపించింది నాకైతే. చాలా పెద్ద పెద్ద హౌసెస్ లాగా అనిపించాయి. లోపల కూడా చూసినప్పుడు చాలా పెద్ద పెద్ద హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళ హౌసెస్, వాళ్ళు జీవన విధానము, వాళ్ళు వాడిన వస్తువులు అవన్నీ ఇప్పుడు చూసేద్దాం, సరేనా? ఇప్పుడైతే కర్ణాటక మొత్తం చూసేశారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్ ఓల్డ్ డేస్లో ఎలా ఉంది, వాళ్ళు వాడిన వస్తువులు ఏంటి, వాళ్ళ ఇల్లులు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవన విధానం ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తున్నారు అనమాట. మేము వెళ్ళంగానే షాక్ అయిపోయాము అనమాట. రెండు గుడిసెలు ఉన్నాయి మన ఆంధ్రాకి సంబంధించి. మొత్తం ఎక్కువ తమిళనాడు, కేరళ ఎక్కువ ఇల్లులు ఉన్నాయి, కానీ మన ఆంధ్రాకి సంబంధించి మాత్రం ఈ 2 ఇల్లులు, అదే ఈ గుడిసెలు మాత్రమే ఉన్నాయన్నమాట. వస్తువులు కూడా పెద్దగా ఏమీ లేవు, మనకు వాడిన వస్తువులు కానీ. అలా ఆంధ్రప్రదేశము అని రాశారు కదా, ఇదే అనమాట. మన సౌత్లో ఇలా ఉండేవంట అప్పట్లో ఇల్లులు. కొంచెం బాధగా అనిపించింది, నిజంగా ఇలా ఉన్నారా అని అనిపించేలాగా అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా పక్కనే 2 గుడిసెలు కూడా ఉన్నాయి, మరి అవి దేనికో నాకు తెలియలేదు. మొత్తానికి మన సౌత్ మొత్తం టూర్ అయిపోయింది. చూశారు కదా ఇల్లులు ఎలా ఉన్నాయి ఏంటి, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ వస్తువులు అన్నీ చూశారు కదా. ఇంతే అండి మొత్తం మీ టూర్ అంతా. ఇంకా మళ్ళీ షాపింగ్కి వచ్చాము. ఇక్కడ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకా ఇక్కడ కూడా షాప్స్ ఉన్నాయి, అంటే అన్ని హ్యాండ్మేడ్ అనమాట, అన్ని చెక్కతో చేసినవి అనమాట. మసాలా బాక్సెస్ కానీ, కప్పులు, మగ్స్, సాల్ట్ బాక్సులు, ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట. అయితే కాస్ట్లీ అనిపించింది నాకైతే మాత్రం, అందుకే నేను ఏం తీసుకోలేదు, జస్ట్ చూసేసి వచ్చేసాను. ఎంతైనా చేత్తో చేసిన కష్టం చాలా విలువైంది కదా, అందుకే అంత రేట్ చెప్పారేమో అనిపించింది. కానీ నాకు వర్తే అనిపించింది వాటిని చూసినప్పుడు. అంత కాస్ట్ ఉన్నా సరే. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేసి చెప్పండి. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్.